సో మనం ప్రతిరోజు నా మాస్టర్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం కదా. సో మరి ఈ రోజు ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను ఆల్రెడీ మీకు వీక్లీ అనాలిసిస్ వీడియో ఇచ్చాను. 1 డే టైం ఫ్రేమ్ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అండ్ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో కూడా ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందో మార్కెట్ చూసాము. సో మార్కెట్ అనేది ట్రెండ్ షిఫ్ట్ అయింది డౌన్ సైడ్ కి. మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేవి ఐడెంటిఫై చేస్తే బెటర్. సో నేను ఆల్రెడీ నిన్న ఇచ్చిన లెవెల్స్ ని బేస్ చేసుకుని కానీ ఈ రోజు మీకు స్మాల్ టైం ఫ్రేమ్ అండ్ 30 మినిట్స్ అండ్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లో జోన్స్ ఇస్తాను. వీటి బేస్ చేసుకొని విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ తీసుకోండి. సో మనకు ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. ఆల్రెడీ ఇదే జోన్ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ కి వెళ్తుంది. నేను ఆల్రెడీ నిన్ననే ఇచ్చాను ఈ జోన్. నిన్న నేను 5 అవర్స్ 4 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా ఈ జోన్ ఉంది. సో ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైనా ట్రేడ్ చేస్తే వెళ్ళాను కూడా. సో మరి ఇంకా ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అంటే ఇది కాకుండా ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. అండ్ ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. ఈ గ్రీన్ జోన్ దగ్గర కూడా మార్కెట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్. ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటే ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేస్తేనే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్ అనేది డౌన్ సైడే ఉంటుంది. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ జోన్స్ కాకుండా అడిషనల్ గా ఈ జోన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అండ్ ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ రెడ్ జోన్ ఉంది కదా, రెడ్ జోన్ కాదు ఇది పర్పుల్ జోన్ కన్వర్ట్ చేద్దాము. సో ఈ పర్పుల్ జోన్ ఉంది కదా, మార్కెట్ ఈ పర్పుల్ జోన్ ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో, మార్కెట్ ఈ పర్పుల్ జోన్ ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తుందో, బ్రేక్ డౌన్ చేసినప్పుడు మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇంకా బెటర్ గా ఉంటుంది మనకు. అప్పుడు ఎట్లా చూడాలి అంటే మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంటుంది, లేదా ఈ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని పడే అవకాశం ఉంటుంది, లేదా ఈ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని పడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మార్కెట్ ఉంటుంది ఒకవేళ ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే. సో అందుకనే ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి అండ్ వెయిట్ చేయండి. జోన్స్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ట్రేడ్ తీసుకోండి. అప్పటి వరకు ట్రేడ్ తీసుకోవద్దు. పేషెన్స్ ఈజ్ ద కీ. ఎంత పేషెన్స్ తో ఉంటే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది. అందుకనే వెయిట్. మన లెవెల్ దగ్గరికి ఎప్పటి వరకు మార్కెట్ వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి. లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు యాక్టివ్ గా చూసి కన్ఫర్మేషన్స్ ఏదైనా ఉంటే కన్ఫర్మేషన్స్ తీసుకొని ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మీ ట్రేడ్స్ అనేవి సక్సెస్ అవుతాయి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కి ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఎక్కువ మందికి మన కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ మందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కామెంట్ చేయండి మీ మొబైల్ నెంబర్ని. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్ నేను క్రియేట్ చేశాను. ఆ ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. నేర్చుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు ఈ మంత్ 20 నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.